నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 22 బుధవారం వైజాగ్. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 గురువారం కాకినాడ. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 24 శుక్రవారం ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 25 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 7 వర్స్ 17లో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీ కన్నుల నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువు అది మామూలు దుఃఖము కాదది. ఒక్కొక్క సమయంలో మనం మామూలుగా ఏడ్చే ఏడుపు వేరుంటుంది. ప్రతి బాష్ప బిందువు అంటే అది చాలా అంతరంగంలోంచి హృదయము పగిలి, గుండె పగిలి, జీవితము అంతా కూడా అగమ్య గోచరం అయిపోయిన సమయంలో బ్లడ్లోంచి వస్తుంది ఆ దుఃఖం. తెలియకుండా కన్నుల నుండి అలా డ్రాప్ కారుతూ ఉంటుంది. అంటే ఎన్నో సమస్యలు చుట్టుముట్టినప్పుడు, అన్యాయం జరిగిందన్నప్పుడు, జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి అని అనుకున్నప్పుడు, ఏ తోడు ఏ నీడ లేనప్పుడు అది పగిలిపోతూ బయటకు వస్తుంది దుఃఖము. అలాంటి దుఃఖంతో నువ్వు ఉన్నావు కదా. ఏంటి అప్పులు? ఎంతమందికి సమాధానం చెప్పాలి? ఎందుకు ఈ బిడ్డ జీవితం ఇలాగ అయిపోయింది? ఎందుకు ఈ బ్రతుకు ఇలాగ అయిపోయింది? వ్యాపారం ఇలాగ అయిపోయింది? నేనేం పాపం చేశాను? ఎన్నో విషయాలు నలిగిపోతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నుల నుండి వచ్చిన ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచేస్తున్నానని మాట ఇచ్చారు. ప్రతి బాష్ప బిందువులు తుడవాలంటే ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగితే మన ప్రతి బాష్ప బిందువులు ఎప్పుడు తుడవబడతాయంటే అన్ని సమస్యలు కొట్టివేయబడినప్పుడు కన్నీళ్ళే ముత్యాలుగా మారుతాయి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నిన్ను విడువలేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కన్నుల కన్నీళ్లను ముత్యాలుగా మార్చేవాడు. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప సందేశాన్ని నీకు అందజేస్తూ ఉన్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఏడవకు,
చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సూసైడ్ చేసుకోవాలి, ఎటైనా పారిపోవాలి, చనిపోవాలి, నాకు అసలు బ్రతకాలని లేదు, నా వల్ల కాదు ఈ సమస్యలు అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దేవుడు ఎంత నువ్వు ఏడ్చేవో అంతగా ఆశీర్వాదంగా అదే స్థలంలో నిలబెట్టి నిన్ను సాక్షిగా నిలబెడుతున్నాడు. నమ్ముతున్నావా? ఆత్మ నీకు తోడైండును గాక. నీ యొక్క ప్రతి కన్నీళ్ళు ముత్యాలుగా మార్చి బలమైన సాక్షిగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన ప్రార్థనల ద్వారా దేవుడు మరి ఎన్నో వేల మందికి దేవుడు గర్భఫలాలు ఇస్తూ ఉన్నాడు. ఎవరు ఏ ఆశతో వచ్చినా ప్రతి ఒక్కరి ఆశను దేవుడు తీరుస్తున్నాడు. యేసు కోరికలు తీర్చేవాడు. ఆమెన్. యేసు మనల్ని చంకనెత్తుకునేవాడు. ఇంత గొప్పగా ప్రేమించే దైవ కుమారుని ఎక్కడైనా మీరు కనుగొన్నారా? ఎప్పుడైనా కనీసం మాటల్లోనే విన్నారా? వారి కుటుంబీకులను వారు ఎత్తుకున్నటువంటి దేవుళ్ళు అనబడిన వారిని చూసాం, కానీ మనలను ఆయన చంకనెత్తుకునేటువంటి దైవ కుమారుడు యేసు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక మట్టితో ఒక బొమ్మను చేసుకున్నా ఆ బొమ్మకి ప్రాణం పోసి మళ్ళీ ఎత్తుకుని ముద్దాడినటువంటి చరిత్రలు ఉన్నాయి. కానీ ఈ మట్టి బొమ్మని ముద్దాడి ఈ మట్టి బొమ్మ కోసం ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు సజీవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు బలమైన దేవుడు, యేసయ్య నిజమైన దేవుడు. యేసులో సమాధానం ఉన్నది, యేసులో జీవం ఉన్నది. ప్రియులరా, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన 19వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. దావీదు కీర్తన. దావీదు అంటున్నాడు, దావీదు అంత వింతైన మనిషి ఇంకెవరు ఉండరు అనుకుంటాను నేను. ప్రతీదీ వింత ఈయనకి, ప్రతీదీ చింతే. చింత ఈయనదే, వింత ఈయనదే. ఆమెన్. హల్లెలూయా. చాలా సెన్సిటివ్ మైండ్ ఉన్నటువంటి మనుషుడిగా కనబడుతూ ఉంటాడు. కష్టం వచ్చిందంటే ఏడుస్తాడు. ఆ ఏడుపు ఇంత అంత కాదని మొత్తం అందరికీ అర్థమయ్యే రీతిలో నా పరుపు తేలిపోతుంది అంటాడు. మనిషి ఏడిస్తే పరుపు తేలిపోతుంది. అసలు మనిషిలో ఎంత నీరు ఉంటుంది? ఎన్ని లీటర్లు ఉంటుంది? పరుపు తడిచి తేలాలంటే ఎంత కావాలి? అంటే ఆయన భావం అన్నమాట. ఆయన యొక్క విధానం చెప్తుంటాడు. నేను ఏడుస్తున్నాను, నా పాపాలు నాకు తెలిసినాయి, నేను పాపం చేశాను, తప్పు చేశాను, దేవునికి విరోధంగా జీవించాను, మరలా నేను ఏడ్చాను. నా ఏడుపు ఎంత ఏడ్చానంటే ఇంతగా ఏడ్చానని చెప్పడం అనమాట. నా దేవుడు నన్ను కరుణించాడు, నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడు అని ఎన్నో విషయాలు దావీదు చెప్తూ ఉంటుంటాడు. ఇక్కడ అంటున్నాడు, మరి మిద్ది మీద పడుకున్నప్పుడు గుర్తొచ్చిందో ఏమో ఇతనికి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే సామ్స్ 19 ఏమంటున్నాడు? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశము, ఆకాశ మహాకాశాలు అంటే మనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు మహిమ వివరించడం అంటే ఏ ఆధారం లేకుండా ఆకాశం నిలబడుతుంది. హల్లెలూయా. ఆకాశం ఏం చేస్తుంది? భూమి మీద డిపెండ్ అవ్వదు ఆకాశం. అలాగని చంద్రుడి మీద డిపెండ్ అవ్వదు. ఆకాశం అనేది ఒకటి ఆధారము లేనిది. ఆమెన్. హల్లెలూయా. దావీదు ఆకాశమును చూచే, ఎక్కడ పండుకున్నాడో ఎక్కడ నుండి చూస్తున్నాడో ఆయన పైకి చూచినప్పుడు, అంటే దేనిని చూచినా దేవునిని గణపరచాలనే మనసు ఆయన బ్లడ్లో ఉండిపోయింది. ఆమెన్. కృతజ్ఞత. ఆమెన్. ఏంటిది? ఆ కృతజ్ఞత.
ఒక్కొక్క సమయంలో మనకి కృతజ్ఞత ఎలాగొస్తుందో తెలుసండి. నేను ఎప్పుడైనా ఆరాధనకు వస్తున్నప్పుడు సడన్గా గ్రీన్ సిగ్నల్ పడింది అనుకోండి, దగ్గరికి వచ్చాక అంతవరకు రెడ్ నుండి గ్రీన్ సిగ్నల్ పడితే వెంటనే మనం ఏమంటాం, అమ్మయ్య థ్యాంక్ యూ లార్డ్, వందనాలు దేవా, సిగ్నల్ క్లియర్ చేసావు తొందరగా. అంటే ప్రతి చిన్నది, అంటే సిగ్నల్కి కూడా స్తుతించాలంటే స్తుతించాలి. మనం ఎక్కడైనా కారు పార్క్ చేయడానికి పార్కింగ్ లేదనుకోండి, అనుకోకుండా చిన్న పార్కింగ్, ఎయిర్పోర్ట్లో నేను ఒకసారి పార్క్ చేస్తుంటాను, ఒకసారి పార్కింగ్ దొరకదు, టైం అయిపోతూ ఉంటుంది. త్వరగా ఏదైనా ఎక్కడైనా ఖాళీ ఉందా అని చూస్తే ఏదైనా ఒక చిన్న ఖాళీ దొరికితే మన నోటప్పుడు ఏమొస్తుంది, వందనాలు దేవా, ఇక్కడ మంచి పార్కింగ్ ఇచ్చే వందనాలు ప్రభువా, క్షేమకరంగా తోడుకెళ్ళినందుకు నీకు వందనాలు. ఫ్లైట్ కోసం పరిగెడుతున్నాం అనుకోండి, టైం అయిపోయింది, బోర్డింగ్ టైం అయిపోయింది, అయినా పరిగెడుతున్నాం అనుకోండి, అక్కడ ఫ్లైట్ డిలే అని పెట్టాడు అనుకోండి, ఏమంటాం మనం, ఏమంటాం, వందనాలు దేవా. అంటే మనం ఏంటంటే ఇంకా మన నోటి నిండా ఆయనే ఉన్నాడు. ఇలాంటి మనస్తత్వమే దావీదుది. ఆమేన్. అందుకనే దావీదు ఆకాశములు చూచినప్పుడు చల్లటి గాలేస్తుందా మరి ఏంటో తెలియదు, కానీ ఆకాశము గురించి ఆలోచించి ఆధారం లేకుండా నిలబడింది ఆకాశము. ఈ ఆకాశమును ఇంత జీవముగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈయన పోషిస్తున్నాడు, జీవింప చేస్తున్నాడు. రకరకాల కలర్స్ అందులో ఉన్నాయి. ధనస్సు ఉంది అందులో, మంచి ప్రశాంతత కలగజేసే కలర్ బ్లూ షేడ్ ఉంటుంది. స్కై బ్లూ ఎంత అందంగా ఉంటుంది. స్కై బ్లూ పీస్కి, ఒక సమాధానానికి సూచనకి, ఆశీర్వాదము నెమ్మదికి సూచనకి ఇది ఒక ఉన్నతమైనటువంటి గుర్తు అన్నమాట. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. ఆమేన్. ఆధారము లేదు ఆకాశానికి, కానీ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వదు. పైగా ఆకాశము ఒక చోట ఉండదు, అది ప్రయాణము చేస్తూ ఉంటుంది. దావీదు అనుకుంటున్నాడు, ఇంతగా నన్ను ప్రేమించావు కదా, మమ్మల్ని మానవలోకాన్ని మానవుడిని ఘనముగా చేసావు, నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్ను నన్ను చూసిందంటూ చెప్పి స్తుతించి ఆయన అంటున్నాడు, ఆకాశములు నిన్ను వివరిస్తున్నాయి, నిన్ను ఘనపరుస్తున్నాయి, ఇన్ని కార్యములు నీవు నాకు చేసావు, నన్ను బ్రతికిస్తున్నావు, నన్ను పోషిస్తున్నావు, దినదినము సౌందర్యముగా నన్ను నడిపిస్తున్నావు. ఇక నేనెంతగా నిన్ను స్తుతించాలి. వాటికి నోరు లేదు, వాటికి మాటలు లేవు. ఏమంటున్నాడు అక్కడ, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆయన మంచి నిర్మాణకుడిగా ఉన్నాడని గమనిస్తున్నాడు దావీదు. అంతరిక్షం యొక్క సెట్టింగ్ అంతా కూడా మనం చూస్తే, పాలపొంత అంతా కూడా మనం చూస్తే దానిని ఎవరో ఒకరు చేశారు. అది ఆ ఒకే ఒకరు దైవ కుమారుడు నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహాలు, నవగ్రహాలు దేవుడు చేశాడు. ఈ గ్రహాల మధ్య ఈ యొక్క నక్షత్ర రాశులు, ఇవన్నిటినీ మనం బాగా అధ్యయనం చేస్తూ ఉంటుంటే అవి ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉంటారు. వారు ఎవరు ఎలా ప్రయాణం చేయాలో అలా ప్రయాణం చేస్తుంటారు. సూర్యుడు ప్రయాణం చేస్తాడు, సూర్యుడు వెనకాల చంద్రుడు ప్రయాణం చేస్తాడు, భూమి ఎలా తిరగాలి అలా తిరుగుతూ ఉంటుంది. దావీదు ఇవన్నీ పరిశోధన చేసి, దేవా వీటికి నోరు లేదు, మాకు నోరుంది, మేము నోటుతో నిన్ను గణపరచలేకపోతున్నాము, కానీ వాటికి నోరు లేకపోయినా కానీ నీ మహిమను వివరించుచున్నది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయంటే, మహిమ అంటే ఆశ్చర్యమైన కార్యములు, మహిమ అనగా అద్భుతము, గ్లోరీ, ఆ స్పెషల్, ఆ రెవరెండ్ అనమాట. ఆమేన్. దేవుని అత్యున్నతమైనటువంటి స్థితిని ఆకాశములు వివరించుచున్నాయి. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి మురికి వస్త్రం కాకుండా చాలా క్లీన్ వస్త్రం ధరించుకుంటున్నావు, ఎంత ఫుడ్ తినాలంటే అంత తింటున్నావు, ఇంకా కొంత దాచుకుంటున్నావు,
ఫ్రిడ్జ్ నిండా ఉంటుంది, బ్యాంకులో ఉంటున్నాయి, నీ పర్సులో డబ్బులు ఉంటున్నాయి, మెడలో బంగారం ఉంటుంది, కాలుకి మెరిసే జోళ్ళు ఉంటున్నాయి, చెవులకి ముక్కుకి అన్నిటికి తలతల్లాడుతున్నాయి. కానీ నోటితో దేవుణ్ణి వివరిస్తున్నావా, ఘనపరుస్తున్నావా? దేవా ఇంత బలం ఇచ్చావు, ఈ స్థితి నాకు ఇచ్చావు, ఇదంతా నీ కృపే బాబు అని అనుక్షణము నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుని వర్తమానం ఈ దినం ఏంటంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. నోరు లేదు వాటికి, కానీ అవి క్రియారూపముగా దేవుని శక్తిని వివరిస్తూ ఉన్నాయి. నీవు దేవునిని ఏ రీతిగా మహిమపరచుచున్నావు? నోటితో ఒక సాక్షిగా ఉంటున్నావా? నోటితో దేవుని మాట చెప్పగలుగుతున్నావా? నీ ప్రవర్తన అంతా కూడా, నీ క్రియ అంతా కూడా దేవునికి మహిమార్థంగా సమాజంలో పత్రికగా జీవిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవం గల దేవుని సన్నిధానములో ఈ ఆరోగ్యము కొరకు వందనాలు బాబు అని ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మంచి కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ఏం చేయాలి? కొత్త వస్త్రం కట్టుకున్నప్పుడు నువ్వేమనుకుంటావు? ఇది ఎవరికీ లేదు, నాకే ఉంది, అసలు మా వాళ్ళు ఎవ్వరు ఇలాంటివి తీసుకోలేదు అనుకుంటూ ఇలా ఇలా సర్దుకుంటున్నావా? లేకపోతే ప్రభువా ఇచ్చిన ఈ నూతన వస్త్రాన్ని బట్టి నీకు వందనాలని నీ నోటితో స్తుతిస్తావా? ఏం చేయాలి? మీరు ఏమనుకుని బట్టలకు వస్త్రాలు తయారు డెకరేషన్ చేసుకుంటారు? చెప్పాలి. కొత్త వస్త్రం ధరించుకున్నప్పుడు వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులేమో కొంచెమే చెల్లిస్తారు చాలామంది. దేవానికి వందనాలు బాబు, మంచి సారీ ఇచ్చేవు అని. కట్టుకున్నప్పుడల్లా మా ఆడబడుచుకుందేంటి ఇలాంటిది లేదు, మా వదిన గారికి ఉందా లేదు, మా తోడల్లుడికి లేదు, తోడల్లుడుగా అదే తోటుకోడలకి, వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, నాకే ఉంది, ఈ అంచు ఉంది, ఈ సారీ, ఈ మెరుపు, ఈ పట్టు, ఈ జరీ నాకే, లేదా ఈ వస్తువులు నాకే, ఇలాగ అనుకోవటమే నీది ఒక 70-90% అయిపోతుంది. ప్రభువును స్తుతించడం చాలా తక్కువ అయిపోతుంది. నీవు నూతన వస్త్రం ధరించుకున్నప్పుడు, ఆభరణాలు ధరించుకున్నప్పుడు, ఎప్పుడైనా కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా, జాబులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు, అన్ని వేళలా నీవు విస్తారముగా ప్రభుని స్తుతిస్తూ ఉంటే నిన్ను రాజ కుటుంబంలో పెట్టేస్తాడు తీసుకెళ్ళి ఆయన. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి చెల్లించే బుద్ధి నీ బ్లడ్లోంచి రావాలి. అది ఆమేన్, ఆచారంగా కాదు. దావీదు ఎక్కడికి వెళ్ళినా ఒక సమయంలో ఈ పాటలు ఎలా మాట్లాడతాడంటే ఆకాశం వైపు చూసి ఆధారం లేకుండా ఆకాశాన్ని నిలబెట్టాడు ఆయన. ఆ ఆకాశము ఎంతగా ఆయన మహిమను వివరిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మేఘాలు, అలాగనే పాలపుంత, గ్రహాలు, రాసులు, నక్షత్ర రాసులు. ప్రియులరా, మన వాళ్ళు భూమి మీద నుండి నాసా ఎన్నో పైకి పంపించి కనిపెడతా ఉంది. అసలు ఎంత జ్ఞానము కావాలి! దేవుడు చేసిన చేతి పనులన్నిటినీ మానవుడు కనుగొనాలంటే సరిపోడు మానవుడు. దావీదు అంటున్నాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు మాట్లాడుతున్న గొప్ప మాట, దగ్గరగా 3000 సంవత్సరాలు అవుతుంది ఈ మాట. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి. నేను పండుకున్నప్పుడు దేవుని స్తుతిస్తాను, ఉదయం లేచినప్పుడు స్తుతిస్తాను, రెడీ అవుతున్నప్పుడు స్తుతిస్తాను, బట్టలు ధరించుకున్నప్పుడు ప్రభుని స్తుతిస్తాను, భోజనం చేస్తున్నప్పుడు ప్రభుని స్తుతిస్తాను, కారు ఎక్కినప్పుడు స్తుతిస్తాను, కారులో ప్రయాణము జరుగుతూ ఉన్నప్పుడు స్తుతిస్తాను, కారు దిగుతున్నప్పుడు స్తుతిస్తాను, ప్రార్థనలో స్తుతిస్తాను, వారందరూ చెప్పిన సాక్ష్యాలు బట్టి ప్రభుని స్తుతిస్తాను, వారందరికీ వాక్యం బోధిస్తాను, వాక్యం విని వారు బలపడిన స్థితి నాకు చెప్తున్నప్పుడు నేను ఇంకా స్తుతిస్తాను. నా నోట స్తుతినే పెట్టుకున్నాను ఆయుధముగా, అందుకనే ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ ఇల్లు కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ పెళ్లి కొరకు, నీ స్థితి కొరకు, నీకు ఇచ్చిన అందము, ఐశ్వర్య, ఆరోగ్యము కొరకు నీవు సమయము ఉన్నప్పుడు ప్రతి సమయము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలంటే నీకు నోరుంది కనుక స్తుతించాలి.
దేవుడు చక్కగా నీకు దేహం ఇచ్చింది, ఆయన మహిమార్థమై ఇచ్చాడు కనుక నీ దేహముతో దేవుని గణపరచాలి, నీ క్రియారూపముగా దేవుని గణపరచాలి. మాట్లాడితే దేవుడు దేవుడు అంటారేంటని అనుకుంటారు చాలామంది. వారు ఎన్ని అనుకున్నా కానీ నీవు దేవుని పిచ్చివానిగా ఉండాలి. ఆమెన్. ఏ పిచ్చివాడు అంటే చాలామందికి ప్రేమ పిచ్చి ఉంటుంది, రకరకాల పిచ్చులు ఉంటాయి. కానీ మనకు ఉండవలసింది, దావీదు దేవుణ్ణి పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు కనుక ఆయన ప్రేమలో పడిపోయాడు యేసయ్య. పడిపోయి ఈ బుడ్డి దావీదుని హృదయంలో పెట్టుకుని ఈయన నా హృదయానుసారుడు అని పెద్ద లవ్ లెటర్ రాశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు. ఈ సర్టిఫికెట్ మనం కొట్టేయాలి. ఇప్పుడు ఎవరు కొట్టాలి? మనం ఆ రికార్డు బదులు కొట్టాలి. ప్రియులారా, ప్రతి చిన్న విషయం కొరకు మంచి కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకో, కళ్ళజోడు గురించి స్తుతించాలి. ప్రభు ఎంత మంచి కళ్ళజోడు ఇచ్చావని, ప్రభువా ఈ స్థితి ఇచ్చావు, ఈ ఆభరణాలు ఇచ్చావు. ఈ ఒక బిడ్డ పుట్టితే ఆ బిడ్డ గురించి స్తుతించాలి. పుట్టినప్పుడే ఇస్తారు లేక చాలామంది, తర్వాత మర్చిపోయి ఆడికి ఏం కొనాలి, ఆడికి బెల్ట్ కొనాలి, నిక్కర్ కొనాలి, షర్ట్ కొనాలి, ఆడికి బుడ్డు కారు కొనాలి, బ్యాటరీ కారు, ఇవే ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ బిడ్డ ఎదుగుతున్నాడంటే దేవుడు జీవముతో ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాడని మనము మన పిల్లలను చూసినప్పుడు ఎక్కడుండి చూస్తున్నాం, కూర్చుని చూస్తున్నాం, నిలబడి చూస్తున్నాం, పడుకుని పిల్లలను అలాగ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన 2 బిడ్డల కొరకు నేను స్తుతిస్తూ ఉంటుంటా. నా తండ్రి నన్ను పెంచినట్టుగానే అంతలాగే అదే స్థాయిలో స్థానములో సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి నా బిడ్డలను కూడా నేను పెంచాను. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలను చూస్తున్నప్పుడు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, ఇచ్చిన స్థితి కొరకు వందనాలు, సేవ కొరకు వందనాలు. నేను ఇలా చెల్లించడమే కాదు, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ఒక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి మీరు ఘనముగా ప్రభుని స్తుతించాలి. మీకు మంచి స్నేహితులుంటే స్నేహితులను బట్టి స్తుతించాలి. దావీదు అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆధారము లేని ఆకాశములే దేవునిని వివరిస్తూ ఉన్నాయి. ఆధారం ఉన్నవా నీవు దేవుని ఆరాధించలేవా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనకి మంచి భోజనం పెట్టినప్పుడు ప్రభుని స్తుతించాలి. ఎవరైనా శుభకార్యాన్ని మనం పిలిచినప్పుడు ప్రభుని స్తుతించాలి. అన్ని వేళలా స్తుతించాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. అన్ని వేళలా స్తుతించాలి. ఇలాగ నీ నోట స్తుతి ఉంది అంటే దేవునికి ఇష్టమైపోతావు. ఇష్టమైపోతే స్పెషల్ ప్యాకేజ్ నీకు ఇస్తాడు, నీవు స్పెషల్గా దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గడిచిన కాలం అంతా కాపాడేవని, పరిశుద్ధంగా ఉంచుతున్నావు. పరిశుద్ధంగా ఉండటానికి మన నోట స్తుతి ఎప్పుడు ఆ థ్యాంక్స్ అనేది దేవునికి చెబుతూ ఉంటే తెలియకుండా నీ ట్రాకే పరిశుద్ధమైన ట్రాక్లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. దేవునికి మంచిగా కనెక్ట్ అయిపోతుంటావు. అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్పండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అనింద్యులుగా ఉంటే సింహాసనం ముందు నిలబడతావు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఎందుకు ఇంకా అలా మాట్లాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, ఆత్మను దుఃఖపరుస్తావు. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి. మోకరిల్లగలిగితే మోకరిల్లి, ఈ అనింద్యుల్లో ఇది చివరి వర్తమానం గనుక ప్రభువా యథార్థతను కాపాడుకుని లోకానికి తల వంచకుండా నీకు తల వంచితే మేము దేనికి భయపడిన అవసరం లేదు, సిగ్గుపడన అవసరం లేదు. భీతి నీకు దూరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి. మోకరించగలిగితే మోకరించి, ప్రభువా నేను ఇక మీదట అబద్ధం ఆడను బాబు, నేను అబద్ధం ఆడను. ఇంకా నాకు నువ్వు కావాలి అని అనుకుంటే ఇంకా అబద్ధాన్ని ప్రేమిస్తావా? ఇంతవరకు ఉన్న సమస్య సరిపోదా? ఇంతవరకు ఉన్న అశాంతి నీకు సరిపోలేదా? వద్దు బాబు, నాకు అబద్ధం అనే ఆ పాపిష్టి బ్రతుకు నాకు వద్దు, సత్యమనే నీవు నాకు కావాలి.
అబద్ధం అంటే సైతాను, సత్యం అంటే దేవుడు. ఆ దేవుడు కావాలా? ప్రశస్తమైన రత్నములతో కడతాడు. నీ బిడ్డల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని మాణిక్యమణులతో కడతాడు. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, ఆయన నీకు భర్త అయి ఉంటాడు. ఎప్పుడు తలగా బ్రతుకుతావు. ఏమున్నా ఆయన తెస్తాడని అనుకుంటావు, ఏమున్నా ఆయన తీరుస్తాడని అనుకుంటావు. లోక సంబంధంగా, శరీర సంబంధంగా స్నేహితుడిగా ఉన్నవాడు, భర్తగా ఉన్నవాడు లేకపోవచ్చేమో, కానీ ఆయన నిన్ను విడువలేదు, నిన్ను విడువలేదు, నిన్ను మరువలేదు. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే, నిన్ను ప్రేమిస్తాను బాబు, నాకు నువ్వు కావాలయ్యా, నీ చూపు, నీ మాట కావాలయ్యా. హల్లెలూయా. కష్టాలు ఉన్నా పర్వాలేదు, నేను డిసైడ్ అవుతున్నాను. ఒకవేళ యథార్థంగా ఉన్నట్టే ఎవరు నన్ను ఎంత దూరం పెట్టినా పర్వాలేదు, నాకు నువ్వు ఉండాలి, నీ సన్నిధి కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా.